ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ముందుగా మన ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా, అలాగే శ్రీవారి భక్తులందరికీ కూడా మన తిరుమల టాక్స్ ఛానల్ తరఫు నుంచి భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఈ భోగి పండుగ రోజున తిరుమలలో భక్తుల రద్దీ అనేది ఎలా ఉంది, ఏ దర్శనానికి ఎంతెంత సమయం పడుతోంది, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ఈరోజు తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది తక్కువగానే ఉందండి. ముందుగా నిన్నటి రోజున తిరుమలలో స్వామివారిని మొత్తం 65,962 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 24,575 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,78,00,000 రూపాయలు. ఈ భక్తులు దర్శనం చేసుకున్న సంఖ్యను కనుక మీరు తెలుసుకున్నట్టయితే, మీరు దర్శనానికి వెళ్ళేటప్పుడు ఎన్ని వేల మంది భక్తులు వస్తారు, ఎంత సమయం పడుతోంది దర్శనానికి అనేది మీకు ఒక అవగాహన ఉంటుందండి. అందుకే ప్రతిరోజు కూడా టీటీడీ వారు ఇచ్చే సమాచారాన్ని నేను ఈ వీడియోలో వివరిస్తుంటాను. అలాగే ఈ భోగి పండుగ రోజున కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే దర్శనానికి 8 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే ప్రతిరోజు తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టోకెన్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే వారికి దర్శనానికి 4 నుంచి 5 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల టికెట్ దర్శనం టికెట్ ఉన్నవారికి దర్శనానికి 2 గంటల సమయం మాత్రమే పడుతోంది. ఈ పండుగ భోగి, సంక్రాంతి, కనుమ పండుగలలో కూడా తిరుపతిలో ప్రతిరోజు సర్వదర్శనం టికెట్లు ఇస్తారా అని అడుగుతున్నారండి. అవునండి, పండగ రోజులు ఉన్నా కూడా ప్రతిరోజు తిరుపతిలో ఉదయంగా సర్వదర్శనం టోకెన్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారు. తిరుపతిలో ప్రతిరోజు ఉదయం శ్రీనివాసం కాంప్లెక్స్లో మరియు విష్ణు నివాసం కాంప్లెక్స్లో, అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఉదయం 4 గంటల నుంచి ప్రతిరోజు ఉచిత సర్వదర్శనం టోకెన్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారండి. ఉదయం 4 గంటల నుంచి ఈ సర్వదర్శనం టోకెన్లు కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటల లోపే ఈ సర్వదర్శనం టోకెన్లు అనేవి ఫుల్ అయిపోతాయి. మళ్ళీ తిరిగి మరుసటి రోజు అదే సమయానికి టీటీడీ వారు సర్వదర్శనం టోకెన్లను కేటాయిస్తారు. ఈ సర్వదర్శనం టోకెన్లను పొందాలనుకునే భక్తులకు మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఇప్పుడు భక్తులు అడిగే దర్శనానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వివరాలను తెలుసుకుందాం. సర్వదర్శనంకి వెళ్ళాలంటే కంపల్సరీ టికెట్ తీసుకోవాలా అని అడిగారండి. అవునండి, సర్వదర్శనానికి వెళ్ళాలనుకునే భక్తులు ఖచ్చితంగా తిరుపతిలో ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లను తీసుకొని మాత్రమే దర్శనానికి వెళ్ళాలి. ఫ్రీ దర్శనం అనేది ఉందండి. ఫ్రీ దర్శనానికైతే ఎటువంటి దర్శనం టికెట్ అవసరం లేదు. డైరెక్ట్గా మీరు నేరుగా దర్శనానికి వెళ్ళిపోవచ్చు. ఇలా టికెట్ లేకుండా వెళ్ళే దర్శనానికి ఈరోజు 8 గంటల సమయం అనేది పడుతోంది. అదే సర్వదర్శనం టికెట్లను తీసుకొని వెళ్ళినట్లయితే దర్శనానికి 4 నుండి 5 గంటల సమయం మాత్రమే పడుతోంది. ఇంకొకరు దర్శనానికి ఏపీ ఎమ్మెల్యే లెటర్ ఉంది, రూమ్స్ కూడా లెటర్ సబ్మిట్ చేసినప్పుడే ఇస్తారా లేదా విఐపి రూమ్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలా అని అడిగారండి. మీరు దర్శనానికి రికమెండేషన్ లెటర్ రాయించుకున్నప్పుడే అందులో రూమ్స్ కూడా కావాలి అని మెన్షన్ చేసుకోవాలి. అలా చేయించుకోకపోతే కనుక లెటర్ మీద మీకు రూమ్స్ అనేవి ఇవ్వరు, కేవలం దర్శనం టికెట్లు మాత్రమే ఇస్తారు. అప్పుడు కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ అనేవి కేటాయిస్తారండి. ఉదయాన్నే వెళ్తే సిఆర్ఓ ఆఫీస్లో మీకు రూమ్స్ దొరికే అవకాశం అనేది ఉంటుంది. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్లు తిరుమల కొండపైన ఎక్కడ ఇస్తారు అని అడిగారండి. 300 రూపాయల దర్శనం టికెట్లు అనేవి కేవలం టీటీడీ వారు ఆన్లైన్లో మాత్రమే విడుదల చేస్తారు, ఇంకెక్కడా కూడా ఇవ్వరు. ఇంకొకరు ఆర్జిత సేవలకు పిల్లలను అలౌ చేస్తారా అని అడిగారు.
12 లోపు వయస్సు ఉన్న చిన్న పిల్లలని ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా మీరు ఏ సేవకు వెళ్తున్నా కూడా మీతో పాటు తీసుకొని వెళ్ళొచ్చండి. అలాగే టీటీడీ వారి డైరీ కావాలి, మళ్ళీ బుకింగ్స్ అనేవి ఓపెన్ చేశారా అని అడిగారండి. అవునండి, టీటీడీ వారి వెబ్సైట్ ఇప్పుడు కొత్త సంవత్సరం 2024కి సంబంధించిన టీటీడీ డైరీలు మరియు క్యాలెండర్లను వారు అందుబాటులో ఉంచారు. మీరు ఆన్లైన్లో ఇప్పుడు వీటిని ఆర్డర్ పెట్టుకుంటే పోస్ట్లో మీకు ఇంటికి వస్తాయండి. ఈ టీటీడీ డైరీలు క్యాలెండర్లను ఆన్లైన్లో బుక్ చేసుకునే టీటీడీ వారి అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. 2024 టీటీడీ వారి డైరీలు అలాగే క్యాలెండర్లు కావాలనుకునే భక్తులందరూ కూడా ఈ వెబ్సైట్లో వాటిని బుక్ చేసుకోగలరు. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.